నిజంగా చాలా వర్ణాతీతం. ఆ రోజుల్లో డాన్స్ చేయాలంటే మమ్మల్ని వెనక్లాగి అసలు డాన్స్ అంటే ఏది తెలిసింది కాదు. మరి ఇప్పుడు పిల్లలు నిజంగా ఫస్ట్ క్లాసు సెకండ్ ఇయర్ లో వచ్చిన వాళ్ళు కూడా పైకి వచ్చి స్టెప్లు ఎలాగలా తిప్పుతుంటే మీరు డాన్స్ చేశారని అంత అవసరం వచ్చారు. నిజంగా పిల్లలు చూస్తుంటారు స్టెప్లు అయ్యని. నిజంగా మంచి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేశారు శ్రీనివాస్ గారు. మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి అందరూ కూడా ఇల్లు ఏర్పాటు చేశారు. అందరూ కూడా మాక్సిమం ఆల్మోస్ట్ తినేసి ఉంటారు. ఎవరైనా వీలుంటే కూడా ఇలా భోజనం చేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం తర్వాత ఈ ప్రైజెస్ కూడా తీసుకుని అందరూ కూడా హ్యాపీగా అలా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలతో చదివిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టీచర్స్ చెప్పండి. సురేష్ మిస్ కమియర్ అంచేత ఎంత హ్యాపీగా అంటే పిల్లలు ఎడ్యుకేషన్ మన ఎంతైనా సరే మన యొక్క సంపాదనలో ఒక 40% ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టాలి పిల్లల్ని. అప్పుడే మనం కష్టపడకుండా మనం ఎలా కష్టపడితే అంత కాకుండా ఎక్కువగా ఉच्च స్థితిలో ఉంటూ ఉంటారు. అంచేత ఎడ్యుకేషన్ బాగా వాల్యూ ఇస్తూ మీరు పేరెంట్ కేర్ బాగా తీసుకోవాల్సిన ఒకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే వాడి మీద టైం కేటాయించాలి. కనీసం డైలీ మార్నింగ్ లేకపోతే నైట్ 10 టైం. కానీ వాడు చదువుకునే టైంలో మనకి టీవీలు మీరు బ్యాన్ చేసిన టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలకి అందుబాటులో ఉంచకండి. వీక్లీ వన్స్ మాత్రం వాళ్ళు టెలివిజన్ టీవీ పెట్టుకోవడానికి సహకరించండి. అంతేగాని సెల్ ఫోన్లు కానీ టీవీలు కానీ వాళ్ళు చదువుకునే టైంలో మీ సీరియల్ కూడా కట్ చేసేసుకోండి. అంచేతను థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారిని మమ్మల్ని ఆనందం చేసిన ప్రత్యేక కొత్త పేరుతో దంపతులు ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.